2 తాకితే ఇంకా గిరాగిడేమో వచ్చిండు అన్న పేపర్ లోపలికి పోయే కొద్ది ఒక సైడ్ నుంచి మీరు చూడొచ్చు ఏం బయటకు వస్తుందో. ఏంటి రవి? 1 2 3 నవరా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మన ఛానల్లో ఇప్పటి వరకు ప్రాంక్ గ్యాడ్జెట్స్ రిలేటెడ్ 2 వీడియోలు అయితే అప్లోడ్ చేసాం. 2 వీడియోల పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా అయితే రావడం జరిగింది. సో ఈ రోజు ఈ వీడియోలో గైస్ మళ్ళీ మేము అన్బాక్సింగ్ చేయబోతున్నాం ప్రాంక్ గ్యాడ్జెట్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే బాక్స్ నిండా ప్రాంక్ గ్యాడ్జెట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో వీటిని అన్బాక్సింగ్ చేయబోతున్నాం, ఏం తెచ్చినాం, ఏం కథ అనేది మీకు చూపెట్టబోతున్నాం. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ప్రాంక్ గ్యాడ్జెట్ ని కనుక మనం అన్బాక్సింగ్ చేసినట్లయితే గాయ్స్ దీంట్లో అయితే ఉన్నాయి. చూద్దాం అసలు ఏమేమి వచ్చినాయి ఏం కథ అని. ఫస్ట్ 2 పార్ట్లకి నార్మల్గా అమెజాన్లో సెర్చ్ చేసి అక్కడ ఇక్కడ చూస్తే దొరికినాయి మనకు ప్రాంక్ గ్యాడ్జెట్స్ అని చెప్పేసి. బట్ ఈ వీడియోలో వీటిని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నామో వీటి గురించి చాలా అంటే చాలా సెర్చ్ చేసిండు అన్న. సో తర్వాత అయితే దొరికినాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ వీటిలో మనం కనబడేటి స్పెషల్ అన్నట్టు రేర్ ప్రాంక్ గ్యాడ్జెట్ ఐటమ్స్. ఫస్ట్ ప్రాంక్ గ్యాడ్జెట్ వచ్చేసి గాయ్స్ దీంట్లో అయితే ఉంది. అసలు ఏముంది ఏం కథ అని అయితే చూద్దాం. నాకు కూడా ఐడియా లేదు, అన్బాక్సింగ్ చేసి బయట తీసినాకనే తెలుస్తుంది. ఏందో ఓయ్ హ్యాపీ అని బర్త్డే సింబల్స్ అవుతున్నాయి దీని మీద. ఏముంది కేక్ వచ్చింది. అదేంది ఇది వచ్చేసి ఏం ప్రాంక్ గ్యాడ్జెట్ ఏమో గాయ్స్. నిజంగా ఇప్పుడు మా అందరి మీద ప్రాంక్ కాబోతుంది. దీన్ని ఓపెన్ చేస్తే తెలుస్తుంది. అరకెళ్ళమని వెళ్తుంది. ఏంది అట్లనే అనిపిస్తుంది. ఇట్లా పేలుతుంది కావచ్చు. ఇద్దరు ఫోటోలు బెలూన్స్ పట్టుకొని కూర్చున్నారు. మధ్యలో ఒక డైనోసార్ లెక్క ఉంది. నాకు 3 తెలిసి మళ్ళీ వేగంగా ఎగిరొస్తుంది కావచ్చు ఏమన్నా. దూరం ఉన్నది. 1 2 తాకితే ఇంకా సో చూసిరు కదా గాయ్స్, దీన్ని ఓపెన్ చేయగానే లోపల మెరుపులన్నీ మనకైతే బయటకు వచ్చినాయి. ఇది ఏ విధంగా వర్క్ అయింది అంటే మనం అనకుండా తెప్పించినాం కదా పాయితాన్ని, దాన్ని మూత తీయగానే మొత్తం బుస్సు అని బయటకు వస్తుంది చూడు, సేమ్ దాని లెక్కనే. సో దీంట్లో మొత్తం మెరుపులు నింపి ఇచ్చేసరికి అన్ని ఎగిరిపోయినాయి బయటకు. దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చు అంటే మనం మల్టిపుల్ టైం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మెరుపులే కాదు, ఇక వేరే ఏమైనా వేసినా సరే ఎగురుతాయి. మళ్ళీ సరే వేస్తుంది మీకు ఆవిడ. అందరేమో కానీ అన్న అయితే ఏరుకున్నాడు. నాకు ఎగురొచ్చి కన్ను తాకుతుందని భయమైంది. దీంట్లో మళ్ళీ కొన్ని మెరుపులు అయితే వేసినాం. ఫస్ట్ అని లేవు, కాకపోతే కొన్ని అయితే వేసినాము. దీన్ని ఓపెన్ చేసినాం అనుకో, ఇక 1 2 3 ఇప్పుడు ఏమనిపించదు ఇక. సో ఈ విధంగా అయితే ఎగురుతాయి అన్నట్టు. మన ఫస్ట్ ప్రాంక్ గ్యాడ్జెట్ వచ్చేసి ఇది వల్ల బర్త్డే తీసుకోవాలి వాటర్ అని జింగరాసుంటాడు ఇస్తాడు కథం పెడతాడు, ఇక ఏర్చుకుంటారు ఇక. సెకండ్ గ్యాడ్జెట్ వచ్చేసి గాయ్స్ ఈ బాక్స్లో ఉందట. దీన్ని ఓపెన్ చేద్దాం. మళ్ళీ పాములు ఏమైనా వెళ్తాయా ఏమో చెప్పలేం, ఎనీథింగ్ ఏదైనా వెళ్ళొచ్చు. సెకండ్ గ్యాడ్జెట్ వచ్చేసి దీంట్లో ఒక లెటర్ వచ్చింది. ఈ పితికంద దానికి ఇంత పెద్ద డబ్బానా? దాన్ని సీరియస్గా డిస్కస్ చేసేస్తాం. సెకండ్ ప్రాంక్ గ్యాడ్జెట్ గురించి అయితే గాయ్స్ మీకు అయితే నేను చెప్పబోతున్నా. అన్న వచ్చేసి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో సెకండ్ ప్రాంక్ గ్యాడ్జెట్ వచ్చేసి దీంట్లో అవుతుంది. మీరు చూడొచ్చు ఒక పెద్ద డైస్ అవుతుంది దీంట్లో. ఏదో జరగబోతుంది, అందుకే అందరు సైలెంట్గా ఉన్నారు. ఎక్కడో కొడుతుంది సీనా.
సో దీన్ని మీరు చూసినట్లయితే క్లారిటీగా చూడండి. ఇది బాక్స్ లాంటిది వచ్చింది, లోపల మనకు ఒక పెద్ద డైస్ అవుతుంది. ఇప్పుడు దీంతోనే మ్యాజిక్ అన్నట్టు. అరే దీనికి క్లారిటీగా చూడరు, అందరు ఫేస్ వచ్చేటది. ఓకే క్లారిటీగా చూడరు దాన్ని. ఓకే పైన ఏ నెంబర్ ఉందిరా? 6. ఏ నెంబర్ ఉందిరా? 6. పైన వచ్చేసి గాయస్ 6 నెంబర్ అవుతుంది. ఏదైనా ఒక నెంబర్ అనుకో. 6 అంటా నేను. 1 4 5. ఓకే 1 2 అబ్రాకా దబ్రా. ఏదిరా పెద్దదేరా చిన్న వచ్చినాయి. బ్లాక్ కలర్ వల్ల పోయింది. వచ్చిండు చూసినా. అదే బయట వస్తుందండి. ఏది లేదు. దీని లోపల మీరు చూసినట్లయితే మనకు పెద్ద డైస్ ఉండే కదా, దాంట్లో ఐరన్ పార్ట్ ఏదో ఉంది, పైన వచ్చేసి మ్యాగ్నెట్ ఉంది, దానికైతే అతుక్కుంటుంది అన్నట్టు వెళ్ళి. దీని లోపల మనం ఏవైతే చిన్న చిన్న క్యూబులు పెట్టినామో ఈ క్యూబ్స్ వచ్చేసి ఒక్కసారి సారిగా దాంట్లో పడే వరకు అలా క్రేజీ రియాక్షన్ అయితే వస్తుంది. షాక్ అయ్యారు రారా? అంటే బటర్ ఉందట, ప్లేన్ కూడా వస్తుండు బటర్ పైన. మన నెక్స్ట్ ప్రాంక్ యాడ్ వచ్చేసి గాయస్ ఈ కవర్ లో అయితే ఉంది. చూద్దాం ఏంటిది ఏం కథ అని. మదన మోహన్ అవుతుంది దీని మీద ప్రింట్ అవుట్. ఏదో కవర్ ని యూజ్ చేసి వాళ్ళు దీన్ని ప్యాక్ చేసారు. పాటిల్ హౌస్ ఆఫ్ మ్యాజిక్. తేదరో దీనిదేరో ఏదో మ్యాజిక్ అల్లే, దీని ఇస్తాం. స్పాంజ్ తోని ఒక కుందేలు అయితే వచ్చింది. సో ఫస్ట్ వచ్చేసి ఏ విధంగా చూపెడతారంటే మ్యాజిక్లో మీరు చూడొచ్చు, మా దగ్గర ఒక చిన్న స్పాంజ్ అవుతుందని చూపెట్టాలి. ఆ తర్వాత దీన్ని సింపుల్గా దీంట్లో అయితే పెట్టేసేయాలి. నాకు కరెక్ట్ మీరు పెట్టలేదు, కాకపోతే మనము నా చేతిలో ఏదైతే ర్యాబిట్ ఉందో ఆ ర్యాబిట్ హోల్లో కడుపులో ఇది పెట్టినాం అనుకోండి, తర్వాత మనం అబ్రకదబ్రా అని ఈ విధంగా అయితే స్పాంజ్ వచ్చేసి కుందేల్లాగా అయితే వాడడం జరుగుతుంది. ఇది కైండ్ ఆఫ్ ప్రాంక్ తక్కువ కానీ మ్యాజిక్ షోలో ఎక్కువ వాడతారు ఇలాంటి ఐటమ్స్. సో ఇది మ్యాజిక్ షోలో వాడే ఒక డిఫరెంట్ యూనిక్ ఐటమ్. నిజంగా పిల్లలక్కనే ఉంది జింగని బాగా ఎరుకుంటాడు. అది ఏ అంగిలాగా అనిపిస్తుంది నీకు? కుందేలా అంగిలాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఐటమ్లకేనేమో కడకడ సప్పుడు వస్తుంది. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీంట్లో వచ్చేసి గాయస్ ఒక మ్యాజికల్ ఐటమ్ అయితే వచ్చింది. దీన్ని మనం అన్బాక్సింగ్ చేసినాం అనుకోండి, మీరు ఇక్కడ చూడవచ్చు ఇటువంటిది ఒకటి బాక్స్ వచ్చిందనమాట. దీని లోపల మీరు చూసినట్లయితే 2 డ్రమ్స్ లాంటివి ఉన్నాయి, సైడ్కు మనకు తిప్పేది పార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనం ఇటువంటి పేపర్ ఉంది కదా, ఒక పేపర్ని అయితే పెడదాము. పేపర్ని దీంట్లో పెట్టినట్లయితే దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక క్రేజీ ఐటమ్ అయితే బయట రావడం జరుగుతుంది. అదేంది ఏం కథ అనేది మీకు చూపిస్తా చూడండి. సో ఇటువంటి పేపర్ని అయితే గాయస్ నేను లోపల పెడుతున్నా. దీన్ని దింపుదాం. పేపర్ వచ్చేసి మెల్లమెల్ల లోపలికి పోతుంది. పేపర్ లోపలికి పోయే కొద్దీ ఒక సైడ్ నుంచి మీరు చూడొచ్చు ఏం బయటకు వస్తుందో. ఏంటిది అవును, కింద కొద్దిగా టైట్ చేసినాం అనుకో గట్ల వస్తుంది అన్న. అది ప్రింట్ చేసుకొని పేపర్ నాడుతుంది. ఇంకో పేపర్ ఇంకోటి పెడదాం, లోపలికి పోతుంది. ఇక పేపర్ లోపలి పోయే కొద్ది గాయస్ మీరు చూడొచ్చు ఇక్కడ సైడ్ నుంచి మనకు 500 నోట్ లాగా రెడీ అయిపోయి మన పేపర్ బయటకైతే రావడం జరిగింది. ఇలా పేపర్ ఉందా అంటే మీరు చూడొచ్చు, ఇలా పేపర్ అయితే లేదు. ఇది నేను చెప్పిన ఇప్పుడు ఒక పేపర్ 500 నోట్ లాగా అయితే కన్వర్ట్ అయింది. తయారు చేసుకోరు మీరు కూడా, ఎంజాయ్. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాంక్ గ్యాజెట్ వైపు అయితే వెళ్ళిపోదాం. కమాన్ డింపియా. నెక్స్ట్ వచ్చేసి కెమెరా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే దీనిపైన ఏముంది అంటే స్క్వేర్ కెమెరా అవుతుంది. ఇది వచ్చేసి కెమెరా. సో ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఏ విధంగా వర్క్ అవడం జరుగుతుంది అంటే మనకు వాటర్ సిస్టమ్ ఏదైతే ఉందో గైస్ దాంట్లో నుంచి ఫోటో ప్రింటే బయటకు వస్తుంది. వాటర్ ప్రింట్ ఒక ఆయిల్ ప్రింట్ అదొకటి ఉంటుంది చూడు, సేమ్ అట్నే అన్నట్టు. సో
సో కెమెరాని గైస్ మీరు బయట నుంచి చూడవచ్చు ఇది ఏ విధంగా ఉందో. సేమ్ టు సేమ్ మనకు పానాసోనిక్ అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి వస్తాయి కదా, అదే విధంగా అయితే గైస్ ఇది ఉంది. పైన మీరు చూసినట్లయితే దీనికి ఫ్లాష్ ఉంది, అంతేకాకుండా పైన ఫోటోని క్యాప్చర్ చేయడం కోసం ఒక బటన్ అయితే ఇచ్చారు. 1 2 3 నవరా ఫోటో ఇచ్చిన వీళ్ళకి డౌట్ రావద్దనే నేను ఫస్ట్ వాటర్ తోని ఫోటో ప్రింట్ వస్తుందని చెప్పిన. తెగించావన్నా తాత ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంది, దీన్ని ప్రెస్ చేసినాం అనుకోండి దీంట్లో నుంచి వాటర్ బయటకు వస్తున్నాయి. సో ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. చాలా క్రేజీ ఉంది అన్నేమో కానీ ఇప్పటివరకు అన్బాక్సింగ్ చేసిన వాటిలో ఇది యూనిక్ అండ్ క్రేజీ ఐటమ్. ఇంతవరకు ఎప్పుడు ఎవరైనా చూడలేదు అసలు. దీన్ని గీచర్ వస్తుంది నేను నిజంగా లీలలో ఫోటో వస్తుంది అనుకున్నా. లేదా నేను నెక్స్ట్ ప్రాంక్ గ్యాజెట్ దీంట్లో అయితే ఉంది చిన్న డబ్బా, లేజర్ లైట్. సో మన నెక్స్ట్ లేజర్ లైట్ వచ్చేసి గాయస్ ఇది మీరు చూడొచ్చు. దీని గురించి చిన్నప్పుడు ఎంతమంది ఏడ్చిర్రో కామెంట్ అయితే కొన్నా. ఇప్పుడు అన్న వాడినావా? వచ్చాడు ముగ్గులు వస్తాయి అలా మస్తు సార్లు అయితే గాయస్ ఇదే వాడినాం. దీనికి ఎట్లుంటా అంటే పైన ఫ్రేమ్ వస్తుంది, ఆ ఫ్రేమ్ని వాడే కొద్దీ మనం ఫ్రేమ్ని చేంజ్ చేసే కొద్దీ దీంట్లో నుంచి వచ్చే లైట్ అయితే చేంజ్ అవుతుంది. కొద్దిగా తక్కువ వస్తుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ చేయి పైన చూడొచ్చు కొద్దిగా ఒక చిన్న లైట్ అయితే వస్తుంది రెడ్ కలర్ది. అదే పెద్ద పెద్ద అవుతుంది చూడు, ఘోరంగా పెద్ద అవుతాయి అవి. ఇంకా సైడ్ వస్తున్నట్టు వస్తు. ఇంకోటి రా, ఇంకోటి వస్తుందా ఏమో సో ఈ లేజర్ లైట్ని వచ్చేసి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. అసలు ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే దీంట్లో ఒక లైట్ వచ్చినాం అనుకోండి, నార్మల్ లైట్ లాగా లేజర్ లైట్ లాగా లైట్ వస్తుంది. ఇప్పుడు వస్తుంది కాకపోతే తక్కువ వస్తుంది. ఇంకొక బటన్ ఏదైతే ఉందో దీన్ని మనం క్లిక్ చేసినాం అనుకోండి షాక్ అయితే వస్తుంది అనమాట. ఎవరికి తెలియకుండా ఇద్దాం అనుకున్నాము, కాకపోతే ఇది వర్క్ అయితే అవుతుంది. డిఫెక్టివ్ పీస్ వచ్చింది, రిటర్న్ పెట్టాలి దీన్ని. సో దీని లోపల మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఇటువంటిది కేసు వచ్చింది. అండ్ దీని లోపల మనం సెల్ ఎత్తాం కదా, దానికి సెల్లులు వేయొచ్చే విధంగా కాకుండా కంప్లీట్గా ప్యాక్ అయ్యే వచ్చింది. ఫస్ట్ టైం మొత్తం సెటప్ చేసి పంపించారు వాళ్ళు షాక్ వచ్చేటట్టుగా. దీన్ని ఓపెన్ చేసినా దీన్ని మొత్తం ఓపెన్ చేద్దాం. పని చేస్తలేదు మా అంటే అందరికంటే ఎక్కువ షాక్ వచ్చేది వీనికే. వెల్డింగ్ చేసేటప్పుడు ఎర్త్ పట్టుకున్న షాక్ వస్తుంది వీనికి. అసలు ఇప్పుడు వర్క్ అవుతుంది అంటే డిఫెక్టివ్ పీస్ వచ్చినట్టే. దీన్ని వేరే ఏదైనా ఆర్డర్ చేసి మీకు చూపిస్తా ఏదైనా నెక్స్ట్ వీడియోలో. లాస్ట్ ప్రాంక్ గ్యాడ్జెట్ క్యాంపింగ్ అని అనరా, నువ్వే అంటున్నావుగా. లాస్ట్ ప్రాంక్ గ్యాడ్జెట్ వచ్చేసి గాయస్ ఏంటిది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ దయ్యం లెక్క ఉండే కళ్ళు అనమాట. వీటితో అయితే కంపల్సరీ అందరిని షాక్ వేయచ్చు. కన్ను గుడ్లు ఎట్లుంటే గట్టినే ఉన్నది. వీటిని ఇట్లా పెట్టుకోవాలి. ఎట్లురా దగ్గరకన్నా పోయి పెట్టారు బ్యాక్. సో ఈ విధంగా అయితే ఉంటది. దీని దగ్గరికి పోయి సో ఇట్లా అయితే గాయస్ వర్క్ అయితే చాలా ఫన్నీ ఉంది. ఏం లేదు ఆడ సైడ్ ఇరికింది. మన నెక్స్ట్ ప్రాంక్ గ్యాజెట్ వచ్చేసి గాయస్ ఈ బాక్స్లో అయితే ఉంది. అది వచ్చేసి సంథింగ్ డిఫరెంట్, అందరినీ క్రేజీగా ప్రాంక్ అయితే వేయవచ్చు. అది వచ్చేసి ఏంటి అంటే దీని లోపల అయితే ఉంది లే టూతర్ అట అండ్ క్రియేటివ్ రియలిస్టిక్ ఫార్టింగ్ సౌండ్స్ అని అయితే ఉంది. సో చూద్దాం ఎట్లా వస్తుంది ఏం కదా అని. బాంబు వేసినట్టు సౌండ్ వస్తుందట. దీని లోపల ఒకటి మనకు ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ రావడం జరిగింది. బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు మొత్తం ఎట్లా వర్క్ అవుతుంది ఏం కదా అని రాసి ఉంది. లోపల ఇట్లాంటిది ఒక ట్యూబ్ అయితే ఉంది. సో దీనికి ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటి హోల్ ఉంది, వాటర్ ఎయిర్ వచ్చేసి బయటకు వస్తుంది దీని నుంచి ప్రెస్ చేస్తే. సో దీని ఇట్లా ఈ విధంగా అరచేతిలో పెట్టుకున్నట్టు ఆ తర్వాత దీన్ని
అంత పర్ఫెక్ట్ వస్తలేదు దానికన్నా ఇది నయం అది ఏర్పడుతుంది కదా నువ్వు కొడుతున్నట్టు ఇది అర్రే పోయింది కొద్దిగా దానికి సంధి తెరుతున్నావు ఆగాసా నీగా ఆవురా ఇది వస్తున్నా తెలుస్తలేదు ఆవురా కొంచెం ఇది కరెక్ట్ మనకు హోల్డ్ చేసి సౌండ్ వచ్చేటట్టు చేస్తలేదు కానీ పర్ఫెక్ట్ పని చేస్తుంది అవదమ్మా కరెక్ట్ ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది సో ఇది వచ్చేసి గాయస్ మనకు దాన్ని తెలుసుకోవాలి పొజిషన్ ఏడబెట్టాలి అరచేతులు ఏం కథ అని చెప్పేసి దాని ప్రకారం చూస్తే కంపల్సరీ పర్ఫెక్ట్ అయితే వస్తుంది మన నెక్స్ట్ గ్యాజెట్ వచ్చేసి ఏంటి అంటే ఈ ఫార్టింగ్ గ్యాజెట్ ఒకవేళ దీన్ని తీసుకునే వాళ్ళ దగ్గర పెట్టి మనం వచ్చినాం అనుకో కంపల్సరీ ప్రాంక్ అవుతారు చిన్నవాడు బాగా ఆడదాము పంపు పెట్టి ఓడితే వస్తుంది సో ఫైనలీ గైస్ ఇవి మేము ఆర్డర్ చేసిన ప్రాంక్ గ్యాడ్జెట్ అండ్ ఏది మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఏదైనా నచ్చి మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి బై చేయండి వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్